విశాఖలో శంబాల మూవీ టీం సందడి చేసింది. డిఫరెంట్ కంటెంట్తో తెరకెక్కిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది అని హీరో ఆది సాయి కుమార్ తెలిపారు. డిసెంబర్ 25న రిలీజ్ అవుతున్న ఈ మూవీని అందరూ ఆదరిస్తారనే నమ్మకం తనకు ఉంది అన్నారు. శంబాల చిత్ర యూనిట్తో విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ ఫేస్ టు ఫేస్. శంబాల చిత్ర యూనిట్ విశాఖలో సందడి చేస్తుంది. ప్రస్తుతం మనతో పాటు హీరో ఆది గారు ఆయన మాట అడిగి తెలుసుకుని చేద్దాం. సార్, ఎలా ఉండిపోతుంది శంబాల? అంటే జనరల్గా మీరు ఒక సైంటిస్ట్గా చేయబోతున్నారు, ట్రైలర్ కూడా చాలా ఎఫెక్ట్గా ఉంది. ఎలా ఉండిపోతుంది సినిమా? సో అందరికీ విశాఖ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. వెరీ హ్యాపీ టు బీ హియర్. విశాఖపట్నం చాలా ఇష్టం నాకు, చాలా మంచి ప్లేస్. ఇక్కడ సినిమా లవర్స్ అందరికీ సినిమాలు అంటే చాలా ఇష్టం అండ్ వాళ్ళందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమా చూస్తారని. సో డిసెంబర్ 25th శంబాల రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి ఒక మంచి థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ మేము ఇస్తున్నాం. సో థియేటర్స్కి వెళ్ళి మా సినిమా చూడాలి. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ డిఫరెంట్ అండి. ఒక సైన్స్గా, శాస్త్రానిక, అట్ ది సేమ్ టైం ఒక ఉల్కా అంటే ఒక మెటియోర్ వచ్చి స్పేస్ నుంచి అది వచ్చి పడితే దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి నేను ఒక జియాలజిస్ట్గా ఒక క్యారెక్టర్ చేశానండి. వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్, ఒక కంటెంట్ డ్రివెన్ ఫిలిం. సో వెరీ హ్యాపీ అండ్ చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది. చూసిన వాళ్ళందరూ కంబ్యాక్ ఫిలిం ఆదికి మంచి హిట్ పడుతుంది చాలా రోజులుగా అంటున్నారు. సో హ్యాపీ. సో మీరు కూడా తప్పకుండా థియేటర్స్కి వచ్చి ఈ సినిమా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత సినిమా ప్రేమ కావాలి ఏదైతే ఉందో అట్లాంటి ఆదిని మరలా చూడాలని చెప్పి చాలామంది యూజ్ చేస్తున్నాం. మన రీసెంట్గా రిలీజ్ సంబంధించి చాలా హడావుడి జరిగింది. సో ఎలా ఉండబడుతుంది మళ్ళీ అట్లాంటి పాత క్యారెక్టర్ లవ్ స్టోరీ సంబంధించి ఎప్పుడు ఉండబోతుంది? లేదండి, అంటే లవ్ స్టోరీస్ చేశాను, అలానే ఇది యాక్షన్ చేశాను, అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళాను. సో లవ్ స్టోరీ ప్రేమ కావాలి అంత పెద్ద హిట్ అయింది కాబట్టి అందరూ కొంచెం లవ్ స్టోరీ చేస్తే బాగుంటుందని అంటున్నారు. బట్ ఇప్పుడు ఉండే ప్రేక్షకులు డిఫరెంట్ కాన్సెప్ట్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. రొటీన్గా ఉంటే నచ్చట్లేదు వాళ్ళకి. సో ఆ డిఫరెంట్ కాన్సెప్ట్ ప్రయత్నంలోనే ఈ సినిమా డిఫరెంట్గా ఉండబోతుంది, హారర్ ఉండబోతుంది, చాలా కొత్తగా ఉండబోతుంది. సో మీరు తప్పకుండా మంచి ఎక్స్పీరియన్స్తో బయటకు వెళ్తారు. ప్రజెంట్ అయితే హర్రర్ ట్రెండింగ్ బాగా నడుస్తూ ఉంది. సో దీనిలో టోటల్ హర్రర్ మిక్స్ మొన్న రీసెంట్గా వచ్చిన ఈ చిత్రం లాంటి ఒక ఈ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తూ ఉంది. ఎట్లా ఉండబోతుంది ఓవరాల్ సినిమా? లేదండి, డిఫరెంట్గా ఉండబోతుంది అండ్ తప్పకుండా మీకు ఒక మంచి డిఫరెంట్ వైబ్ ఇస్తుంది ఈ సినిమా. అండ్ మంచి కంపారిజనే కా ఫిలిము, అలానే విరూపాక్ష, మన కిష్కిందాపురి, ఊరి పేరు భైరవకోన, ఈ జానర్ సినిమాలు అన్నీ కూడా బాగా పే చేసినాయి సినిమాలన్నీ. సో ఈ సినిమా కూడా మీకు తప్పకుండా ఒక మంచి ఇది ఇస్తుంది. ఒక చిన్న హారర్ ఫీల్ ఉంటుంది, అది సేమ్ టైం ఒక డిఫరెంట్గా ఉంటుందండి. రెగ్యులర్గా అయితే ఉండదు. సో ప్రిపేర్ అయిపోయి థియేటర్కి కొంచెం భయంగా కూడా ఉంటుంది, ప్రిపేర్ అయ్యి వచ్చేయండి థియేటర్స్కి. ఫైనల్గా సంబాల టైటిల్ కావచ్చు, లేదా విరూపాక్ష టైటిల్ పోలి ఉంది అండ్ ఆ మిస్టేక్ కనిపిస్తుంది ట్రైలర్లో కూడా. ఆ సినిమా ఆశించి వచ్చిన ప్రేక్షకులకి ఏమైపోతుంది జనరల్గా? తప్పకుండా ఒక మంచి మిస్టరీ, ఒక చిన్న హారర్, సస్పెన్స్ అన్నీ మిక్స్ చేసి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఈ సినిమా వస్తుంది. సో అందరూ ఆల్ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్కి సినిమా నచ్చుతుందని నమ్మకం ఉంది. సో ఒక థియేటర్కి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, మీకు ఒక థియేటర్లో ఒక ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి ఈ సినిమా చేసిందండి. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ప్రధానంగా మీదే ఈ సినిమాలో క్యారెక్టర్ నాకు తెలిసినంత వరకు ట్రైలర్లో కూడా కనిపించింది. ఎలా ఉండిపోతుంది ఓవరాల్? ఏం కనిపించింది? ప్రధానంగా అన్ని క్యారెక్టర్స్ ఉన్నట్టే ఉంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. అంటే పూజారి గారి కూతురుగా ప్లే చేస్తున్నారు. సో వెరీ ట్రెడిషనల్ రోల్. హీరో ఇన్వెస్టిగేషన్కి చాలా సపోర్ట్ చేసే ఒక క్యారెక్టర్ అన్నమాట. ఫ్రమ్ ది స్టార్ట్ టిల్ ది ఎండ్ క్యారెక్టర్ ఓరియంటెడ్ రోల్. సో చాలా చాలా బాగుంటుంది. 1980s బ్యాక్డ్రాప్లో సెట్ చేసిన ఒక క్యారెక్టర్ కాబట్టి ఆ విలేజ్ కట్టుబాట్లకి తగినట్టు నా రోల్ ఉండబోతుంది. మీ అందరూ కూడా దేవిని ఎంజాయ్ చేస్తారు ఆన్ స్క్రీన్. తెలుగు సినిమాలో ఇప్పుడు అంతా హర్రర్ ట్రెండింగ్ నడుస్తూ ఉంది అండ్ సైన్స్ సంబంధించిన ట్రెండ్ నడుస్తూ ఉంది. ఇది హర్రర్ ప్లస్ సైన్స్ సంబంధించిన మిక్స్. సో ఆడియన్స్ ఎట్లా రీచ్ కాబోతుంది ఎక్స్పెక్ట్ చేయాలి? సో ఇట్స్ డెఫినెట్లీ అ యూనిక్ సబ్జెక్ట్ అండి. బికాజ్ వస్తే సైన్స్ బేస్డ్ సినిమాస్ వచ్చాయి, లేదా హారర్ బేస్డ్ సినిమాలు వచ్చాయి. రెండు కలిపి రావడం ఐ థింక్ ఇట్స్ అ వెరీ యూనిక్ థింగ్. అండ్ మీరందరూ కూడా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు సైన్స్ కరెక్టా, మూఢనమ్మకాలు కరెక్టా అనే ఒక డైలమాలోనే ఉంటారు, స్టోరీలో ఉంటారు. సో సినిమా అయ్యేంత వరకు మీరు మా వరల్డ్, మేము మిస్టికల్ వరల్డ్ ఏదైతే క్రియేట్ చేస్తామో ఆ వరల్డ్లోనే మీరు ఉంటారు అని కోరుకుంటున్నాను. సో డెఫినెట్లీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఫైనల్గా ఇట్లాంటి సినిమాలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా కీలకం. అంటే జనాలు వచ్చిన కూర్చోబెట్టారంటే. సో మ్యూజిక్ పరంగా ఎలా ఉండబోతుంది? అంటే కామెడీ ట్రాక్ ఏ విధంగా ఉండబోతుంది? మ్యూజిక్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అని. బికాజ్ శ్రీచరణ్ పాకాల గారు చింపేశారు. సో టీజర్ అండ్ ట్రైలర్కి మాకు చాలా అప్రిసియేషన్ వస్తుంది. బట్ సినిమాలో ప్రతి ఒక్కరికి ఒక థీమ్స్ని చేసి సో ఒక చాలా డిఫరెంట్ అటెంప్ట్ ఇచ్చారు. బికాజ్ మీరు చెప్పినట్టు ఇలాంటి ఒక ప్రాజెక్ట్స్కి మ్యూజిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఆ జంప్ స్క్వేర్స్ని మనం ఫీల్ అవ్వాలంటే ఆ మ్యూజిక్ యాడ్ అయితేనే మనం వీ కెన్ ఫీల్ దాట్. సో నేను ఒకటే మాట చెప్పగలను, శ్రీచరణ్ పాకాల హెస్ బీన్ అ సోల్ టు ద ఫిల్మ్. హీస్ బికమ్ అ నైస్ సోల్ టు ద ఫిల్మ్. ఖచ్చితంగా ప్రేక్షకులు ఆశించే కంటెంట్తో ముందుకు రావడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా హర్రర్ మూవీస్ ఏ విధంగా తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారో అదేవిధంగా హర్రర్ అండ్ సైంటిఫిక్తో కూడిన ఈ సంబాల చిత్రం కూడా అందరినీ అలరించే రీతిలో ఉండబోతుందని చెప్పి కూడా హీరో ఆది మనతో పాటు చెప్పడం జరిగింది.
వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, YKNS విశాఖం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా YK టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.